దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి స్పష్టత వచ్చింది. తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ అధికారులను ఆదేశించారు. జయలలిత ఆస్తులకు వస్తువులు తమకు చెందాలంటూ ఆమె వారసులుగా చెబుతున్న జె దీప వేసుకున్న పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. సుమారు దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ 913 కోట్లని పేర్కొంది. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ 4000 కోట్లకు పైగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇక ఇప్పుడు జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 10,000కు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది.